హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సద్దుల బతుకమ్మ రోజు మా మమ్మీ బతుకమ్మ ఎలా పేరుస్తుందో మీకైతే చూపిస్తాను. మీరు కూడా ఇలానే పేరుస్తారో కామెంట్లో అయితే చెప్పండి. ముందుగా పసుపు కుంకుమ అయితే వేసేసి అందరికీ బొట్టు అయితే పెడుతుంది. కుంకుమ చూడండి మా చిట్టి తల్లి ఎలా ఆడుతుందో. నేనైతే గోరింట పువ్వు, రోసెస్, మందార పువ్వులు, గునుగు, తంగడి పువ్వు, బంతి పూలపైన అయితే పేర్చాము బతుకమ్మను. మా బతుకమ్మ ఎలా పేర్చామో ఒకసారి అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. పెద్ద బతుకమ్మ అయితే పూర్తయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో మా పెద్ద బతుకమ్మ. ఇప్పుడు చిన్న బతుకమ్మ కూడా పేర్చేస్తుంది చూడండి. చిన్న బతుకమ్మ కూడా పూర్తి అయిపోయినట్టే. లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది చిన్న బతుకమ్మ. చూడండి ఎలా పేరుస్తుందో. రెండు బతుకమ్మలను అయితే పేర్చేసాము. ఇప్పుడైతే ఈ బతుకమ్మలను లోపల తీసుకెళ్ళి అయితే పెట్టడమే. ఇక చూడండి ఈ బతుకమ్మల లోపల పెట్టాక ఇంకా ఏం చేస్తారో మీకైతే చూపిస్తాను, ఈ వీడియోలో చూసేయండి. బతుకమ్మలను అయితే లోపలైతే పెట్టేసాము. ఇప్పుడు మా మమ్మీ 2 తమలపాకులను ఒక్కొక్క బతుకమ్మ మీద పెట్టేసి అందులో పసుపు గోరమ్మ అయితే తయారు చేసి అందులో పెడుతుంది. ఎలా తయారు చేసేస్తుందో చూద్దాం. కొంచెం పసుపు, కొన్ని వాటర్ తీసుకొని ఇలా ముద్దలాగా చేసి గోరమ్మ అయితే తయారు చేస్తుంది.
2 గౌరమ్మలను చేసి ఒక పెద్ద బతుకమ్మ మీద ఒకటి చిన్న బతుకమ్మ మీద అయితే పెట్టేసింది. తయారు చేసిన తర్వాత మిగిలిన పసుపు అయితే ఇలా చెంపలకైతే పసుపు అయితే రాస్తుంది మా మమ్మీ. ఇప్పుడు ఈ గౌరమ్మ మీద పసుపు కుంకుమ అయితే చల్లుకోవాలి. ఇలా బతుకమ్మకైతే నైవేద్యంగా పెరుగన్నం పెడతారు. ఇంట్లో తయారు చేసిన సత్తులు కూడా పెడతారు. 5 రకాల సత్తులు, బియ్యం సత్తు, మక్క, మినప్పప్పుతో తయారు చేసినవి అయితే పెడతారు నైవేద్యంగా బతుకమ్మకి. ఇలా నైవేద్యాలు కూడా పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టి పూజ అయితే ముగుస్తుంది. బతుకమ్మల పూజ చూడండి ఇలా అయితే కొట్టేసింది మమ్మీ. బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినట్టు మేము కూడా రెడీ అయ్యి ఈ బతుకమ్మలను బతుకమ్మలు ఆడే కాడికి తీసుకెళ్ళి అక్కడ మేము ఎలా ఆడతామో మీకు కూడా చూపిస్తాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 కూడా చూసేయండి. పార్ట్ 2 కూడా త్వరలోనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.